కాకినాడ నగర ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొరుములి బాలప్రసాద్ ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ మహాత్మా వీధిలో కేబీపీ యూత్ ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేబీపీ యూత్ ఆధ్వర్యంలో స్థానిక యూత్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి దొంగలను తీసుకొచ్చి అందంగా పేర్చి భోగిమంటలను ఏర్పాటు చేశారు. డివిజన్ కార్పొరేటర్ బాలప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని భోగిమంటలను వెలిగించారు. ఈ సందర్భంగా బాలప్రసాద్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను అందరూ జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అన్నారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు కేబీపీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. భోగిమంటల్లో గత చేదు జ్ఞాపకాలన్నీ దహించి వేసి సుఖ సంతోషాలు అలాగే సిరి సంపదలు మా 46 డివిజన్ ప్రజలందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాత్రి నుంచి మా వార్డు ప్రజలందరూ పిల్లలు యూత్ మెంబర్స్ అందరూ కలిపి ఎంతో సంతోషాలతో ఈ భోగిమంటని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ రోజుని ఈ భోగిమంట అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ప్రజలందరూ చక్కగా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రాత్రి నుంచి జాకే సత్యనారాయణ గారు, చిన్నబాబు గారు, అలాగే మన అంబటి ప్రసాద్ గారు, అలాగే మా పండు అందరూ రాజశేఖర్ అందరూ కూడా రాత్రి నుంచి చాలా కష్టపడి భోగిమంటను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా భోగిమంటలు అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బాలప్రసాద్.